ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృతకలశం. శ్రీ వాసవి కన్య పురాణగాథ 8వ అధ్యాయము. 1. కీర్తి కన్యకా జననము. కొలది కాలము గడచిన పెదప ప్రతాపవతి గర్భమును దాల్చెను. మమోన్నత ముహూర్తమున ఆమెకు పుత్రిక జన్మించెను. ఆమెకు 10వ దినమున జాతక కర్మ హెత్సవములను బంధువులతో గూడి ప్రతాపవతి సోమదత్త దంపతులు జరిపించిరి. ఆమె వైశ్యకుల దీపక యగు కుమార్తెయని తలచి కీర్తియని నామకరణము గావించిరి. కీర్తి అందరిని చూచుచూ చిరునవ్వుల అందరినీ అలరించుచుండెను. వైశ్య మహిళలు అందరూ ఆమెను ముద్దు ముద్దుగా చిన్నారి అని పిలుస్తూ ఆటలాడించుచా జాలపాటలు పాడుతూ అనుదినము బంగారు ఊయలలో నిదురపుచ్చుచుండరి. 2. కీర్తి కన్యకా బాల్య యవ్వనములు. ఈ విధముగా శుక్లపక్ష చంద్రుని వలె కీర్తి దినదిన ప్రవర్ధమానమే అందరినీ ఆకర్షించుచుండెను. 6 సంవత్సరములకే విద్యాభ్యాసమునకే సద్గురువు వద్ద నుంచిరి. ఆమె ఏకసంతాగ్రహియే చదువుల రాణియే గురువుల వైశ్యకుల పెద్దల కీర్తుల నొందెను. నిండు చందమామ వలె చల్లగా ప్రకాశించుచు ఆర్య వైశ్యులను తల్లిదండ్రులను ఆనందపరుచుచుండెను. అంత ఒకనాడు తన చెల్లులతో ఉద్యానవనమున గలగలపారు సెలయేటి గట్టున కూర్చుండి మధురముగా వీణాగానము చేయుచుండెను. అప్పుడు చటికి చిత్రకంఠుడు వచ్చి కీర్తిని గాంచి మోహ పరువశుండయ్యెను. మెల్లగా ఆమెను సమీపించి వివరముల నడిగెను. కాని కీర్తి గంధర్వునితో మాటలాడక మౌనము వహించెను. చిత్రకంఠుడంతా ఓ సుందరాంగి, మౌనమేలా నీ అందానికి దాసోహమనుచున్నాను. నాతో మధుర ముగ మాటలతో నీ వివరముల దెల్పు మనెను. నేను పరోక్రమో పేతుడైన గంధర్వుడను. నిన్ను మనసారగా ప్రేమించుచున్నాను. నిన్ను వివామమాడెదను అని ఆమెకు మరింత దగ్గరాగా నడచెను. అది జూచి కీర్తి భీతితో పొదలమాటున దాగెను. అంతా ఆమె నిచ్చలి అతనికి అడ్డు తగిలి ఏమిటయ్యా, నీ ఆగడము మహాపరాక్రమవంతుడని చెప్పు కొంటివే, ఏకాంతముగా ఉన్న కన్నెలను బెదించుటేనా నీ పరాక్రమము? వివాహ విషయములందు పెద్దలను సంప్రదించవలేగాని కన్యలను అడిగినవారు ఏమి చెప్పుదరు? పొమ్మావలకని రావే చెలీపోదమని ఉరుకుల పరుగుల తమ గృహం బుల కరిగిరి. 3. చిత్రకంఠుని మనోవ్యథ. ఆనాటి నుంచి చిత్రకంఠుడు కీర్తిని వదే పదే తలచుకొనుచు నిద్రాహారములు మాని కృంగిపోయెను. సర్వసౌఖ్యములు తృణముగా నెంచెను. తీవ్ర మనోవ్యథన దిక్కు తోచక సోమదత్తుని గృహమున కరిగెను. ఆ సమయాన సిద్ధ సమాధియోగి సోమదత్తుడు మరికొందరు వైశ్యులు శివపురాణ శ్రవణమును చేయుచుండిరి. అంత చిత్రకంఠుడు వారిని సమీపించి అతి వినయాన ఆర్య వైశ్యులారా, మహానుభావులారా, మీకివే నా వందనములు. అయ్యలారా, మునపటి నా అపరాధములను మన్నింపుడు. సోమదత్త, నేను మీ కుమార్తెను త్రికరణ శుద్ధిగా ప్రేమించినాను. మీ అనుమతితో వివాహమాడదలచినాను. దయచేసి మీ కుమార్తెతో నా పెండ్లికి అంగీకరింపుడనెను. 4. వైశ్యులు చిత్రకంఠునితో బియ్యమునకు నిరాకరించుట. అప్పుడు వైశ్యులు, ఓ చిత్రకంఠ, మునుపటి తప్పిదములనే మరల చేయుచున్నావు. గంధర్వలోక మునకే నీ నీచ ప్రవర్తన అగౌరవము కలిగించుచున్నది. ప్రేమించితినని అనుచున్నావు. కనబడిన కన్యలనందరినీ ప్రేమించుట ఏనా నీ పని? కాని మా పుత్రిక నిన్ను ప్రేమించలేదు. మా కీర్తి సామాన్య కన్య కాదు, సాక్షాత్తు పార్వతీ అవతారము. మామెను కూతురుగా గాక దేవతగా ఆరాధించుచున్నాము. కీర్తికి వ్యతిరేకముగా ప్రవర్తించలేము. మా వైశ్య కులాచారములకు విరుద్ధముగా నడువలేము. లోకమున ఎందరో సుందరంబగు కన్యలున్నారు. వారిలో నిన్ను ప్రేమించు వారిని వివాహమాడము. ఇది అందరికీ శుభదాయక మనరి. చిత్రకంఠుడు సిగెగ్గులను వదిలి అట్లు మాటాడకుడు. ఇదే మీకు దాసోహము చేసెదను. మీరు కీర్తికి నచ్చజెప్పి వివాహము జరిపింపుడని కోరెను. అప్పుడు వారు, ఓరి మతిహీనుడా, నీకెన్నిమార్లు చెప్పవలెను?
ఒక్కమారు చెప్పినా చాలదా? మా కీర్తిని నీకివ్వముగాక ఇవ్వము. తక్షమును నీవట నుండి వెడలిపోము. లేదేని ఈ విషయము పరమేశ్వరునికి విన్నవించి నీకు తగిన శాస్తి జయింతుమనరి. 5. చింత్రకంఠుడు వయస్సులు శపించుకొనుట. ఆ మాటలకు చిత్రకంఠుడు కోపావేశముల గొడ్లు రుముచు, ఓరి వైశ్యులారా, ఈశ్వరానుగ్రహమున్నదని తెగ విర్రవీగుచున్నారు. నేనును మహేంద్రుని అనుగ్రహమున శక్తివంతుడను. నాకు దక్కని కీర్తిని అన్యులకు దక్కనీయను. పొగరుబోతులారా, నన్నేది ఖరించుచున్నారు. ఇక మిమ్ము ఉపేక్షింపను. దీనికి తగిన ఫలితమును అనుభవింతురుగాక. ఇదే మీరు కైలాసమును దేవలోకములను వదిలి భూలోకమున జన్మింతురుగాక. అచ్యుత మీరును మీ కీర్తి అగ్నిలో పడి మిడతల వోలె మలమల మాడి నశింతురుగాక యని భయంకర శాపము నిచ్చెను. దానితో బాధాతప్త హృదయములతో వైశ్యులు, ఓరి దుర్మార్గుడా, కన్నకావరాన యుక్తాయుక్తముల మరచి శపించినావు. మమ్ములను సామాన్యులుగా తలచినావు. అందుకు ప్రతిగా పాపాత్ముడా, నీవును గంధర్వ లోకమును వీడి భూలోకమున నీచ యోనులందు జన్మించి భార్యా బిడ్డలకు సర్వసుఖములకు దూరమై ఘోరమృత్యువు వాత పడుదువుగాక యనివారు కూడా శపించిరి. ఈ నీ దురాగతమును ఇప్పుడే పరమేశ్వరునితో విన్నవించదమని సమాధితో గూడి వైశ్యులెల్లరూ కైలసమునకు కరిగిరి. ఓం తత్సత్. 8వ అధ్యాయము సంపూర్ణము. జై వాసవి.